నేను శివాని. జాతీయ రాజకీయాల్లో కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలను చూస్తే ఇప్పుడంతా 2027 అసెంబ్లీ ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. సీజేపీ ఉద్యమం, జెన్జీ ఆందోళనలు, నితిన్ నబీన్ ఓటమి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విపక్షాల ఆందోళన చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో యువ ఓటర్ కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. 2027లో మొత్తం 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 7 రాష్ట్రాల్లో 5 బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి ఉంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉంది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ, హిమాచల్ ప్రదేశ్ లో ఐఎన్సీ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఇప్పటికే నిరుద్యోగం, పేపర్ లీకేజ్ల అంశంపై యువత ఆందోళనలు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. ఆఖరికి ఎన్నికల ఫలితాలను మార్చే స్థాయిలో సీజేపీ బలమైన శక్తిగా ఎదిగింది. యువత ఆగ్రహం ఓటర్లుగా మారితే రాజకీయ పార్టీలకు షాక్ తప్పదా? 2027 అసెంబ్లీ ఎన్నికల్లో యువతే కింగ్ మేకర్ అవుతారా? రాజకీయ పార్టీలో జెన్ జీ భయం మొదలైందా? ఇప్పుడు ఇదే అంశంపై చర్చిద్దాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు జయరామ్ గారు, సీజేపీ స్పోక్స్ పర్సన్, అండ్ ఆల్సో చింతా రాజశేఖర్ గారు, పొలిటికల్ అనలిస్ట్. వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే ఇద్దరికి కూడా. సో ముందుగా రాజశేఖర్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నాము దేశవ్యాప్తంగా ఎలాంటి సిచ్యువేషన్ నెలకొందో క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో అన్నిటిని కూడా ఒకసారి పరిశీలిస్తే మనం చూసాము, సీజేపీ ప్రొటెస్ట్ చూసాము, ఇప్పుడు జార్ఖండ్ లో జరుగుతున్న ప్రొటెస్ట్ కూడా మనం చూస్తున్నాము. నితిన్ నబీన్ ఎంపిక అవ్వడం, మరియు దానికి సంబంధించి మనం ఉప ఎన్నికలు చూసాము, ఉప ఎన్నికల్లో పీకే గెలవడము. సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో మొత్తం దేశవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలను మనం చూసే అవకాశం కనిపిస్తోంది? నమస్తే అండి, మీకు కోపాలిస్ట్ కి వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ మనము మీరు 2-3 అంశాలు ఏమనెత్తారు. సో అన్నిటినీ విడివిడిగా చూడాల్సిన అవసరం ఉంది. జంతర్ మంతర్ లో జరిగింది కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమము, అది సెపరేట్ గా చూడాలి. అలాగే జార్ఖండ్ లో జరుగుతుంది విద్యార్థుల ఉద్యమము. సో ఇక్కడ జార్ఖండ్ లో నష్టపోయిన విద్యార్థులు చేస్తున్న ఉద్యమము, మనకి జంతర్ మంతర్ లో జరిగింది విద్యార్థులు కాదు, కాక్రోచ్ జనతా పార్టీ అనే వాళ్ళు ఆ ఉద్యమానికి పిలుపిచ్చారు నీట్ పేపర్ లీక్ కి నిరసనగా. సో అందులో విద్యార్థులు తక్కువ, ఎందుకంటే నీట్ రాసే వాళ్ళు మళ్ళీ రీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న తరుణంలో వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొలేదు, కానీ వాళ్ళ తరఫున కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేపట్టింది. అలాగే మీరు ఇంకో అంశం కూడా ప్రస్తావించారు, ప్రశాంత్ కిషోర్ వెనకాల జెన్జీ విజయం ఉందా అంటే, ప్రశాంత్ కిషోర్ వెనకాల జెన్జీ ప్రభావం కంటే కూడా రాజశేఖర్ గారు, నేను ఎక్కడ కూడా అలా ప్రస్తావించలేదండి. పీకే ప్రశాంత్ కిషోర్ గెలుపు వెనకాల జెన్జీ పవర్ ఉందా లేదని నేను అడగలేదు. మీరు అన్నప్పటికీ ఇవన్నీ కూడా డిఫరెంట్ సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా మనం బీజేపీ ప్రభుత్వం ఉన్న ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి రెవల్యూషన్ మనం చూడలేదు. ఒక వితిన్ 12 years లో మనం ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఏదైతే సిచ్యువేషన్ జరుగుతుందో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే రాబోయే ఎలక్షన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని నేను అడిగాను. ఇక్కడ విషయం ఏంటంటే, బీజేపీలో గతంలో ఎప్పుడు ఇలాంటి చూడలేదంటే రైతు ఉద్యమం దీనికంటే 1000 రెట్లు పెద్దదండి. యువత చేయలేదు, కానీ రైతు ఉద్యమం గురించి మనం చూసాము, మాట్లాడుకున్నాము. దీనికంటే 1000 రెట్లు పెద్ద ఉద్యమము. అక్కడ కూడా చట్టాలని వెనక్కి తీసుకున్నారు. సో అక్కడ రాజీనామా జరగకపోయినప్పటికీ నరేంద్ర మోడీ చట్టాలని వెనక్కి తీసుకోను అని భీష్మించి కూర్చున్న నరేంద్ర మోడీ మెడలు వంచి అక్కడ కూడా చట్టాలు వెనక్కి తీసుకున్నారు. అది కూడా మామూలు సాధారణమైన ఓటమేమి కాదు. ఇంకా ప్రశాంత్ కిషోర్ విజయ్ వెనకాల జెన్జీ ప్రభావం అయితే ఉందా అంటే, దానికంటే కూడా నితీష్ కుమార్ బీజేపీ కలిసి గత 20 సంవత్సరాలు అంటే 2004 నుంచి అక్కడ పోటీ చేస్తూ గెలుస్తూ వచ్చాయి. నితీష్ కుమార్ ని అవమానకరంగా పదవి నుంచి తప్పించి వాళ్ళ ముఖ్యమంత్రిని చేసుకొని ఈయనకి రాజ్యసభ పంపించేసి అక్కడ మంత్రి పదవి కూడా ఇవ్వకుండా అవమానపరచారని ఇక్కడ నితీష్ కుమార్ ఓటర్, జనతాదళ్ యునైటెడ్ ఓటర్ ఎవరు ఈసారి బీజేపీ కూటమికి ఓటు వేయకుండా వాళ్ళు వెళ్ళి ప్రశాంత్ కిషోర్ కి ఓటేశారు. అందుకు మెయిన్ కారణం అది. ప్రశాంత్ కిషోర్ గెలుపుకి మెయిన్ కారణం ఏంటంటే, నితీష్ కుమార్ ఓటు బ్యాంక్ బీజేపీకి ఓటు వేయకుండా ప్రశాంత్ కిషోర్ కు ఓటేసింది. అంటే మా నాయకుడిని అవమానిస్తావా అనే వాళ్ళు ఒక విధంగా ప్రతీకారం తీసుకున్నారు. కాబట్టి అక్కడ నితీష్ కుమార్ కి గెలుపు సాధ్యమైంది.
ఇంకా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో వరుస పరాజయాలు చూడబోతుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే గత 12 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న అనేక ఆకృత్యాలు, అనేక దాష్టికాలకి ప్రజలు గళం విప్పడం మొదలు పెట్టారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపులు వరుసగా అంటే 2024 కానీ లేకపోతే 2021 యూపీ ఎలక్షన్ కానీ ఆ తర్వాత నుంచి జరుగుతున్న ఎన్నికల ఫలితాలు అనుమానాస్పదంగా ఉంటున్నాయి. ముఖ్యంగా రాజశేఖర్ గారు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, గుజరాత్ ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పుడు అధికారంలోకి ఉంది. 2027లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి వీటి మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? మీరు అన్నారు కదా ఘోర పరాజయాలు ఎదురు చూస్తున్నాయి అన్నట్టుగా. సో ఈ రాష్ట్రాల మీద ఇంపాక్ట్ కనిపించే ఛాన్స్ ఉందా? ఇంపాక్ట్ ఎన్నికలు ఎలా జరుగుతాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు అదే ఈవీఎంలతో, అదే ఎస్ఐఆర్ తో ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ సునాయాసంగా గెలుస్తుంది. బ్యాలెట్ పేపర్ జరిగితే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఓకే, మాట్లాడతాం. సో జయరామ్ గారు నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము దేశవ్యాప్తంగా నిన్న మొన్నటి వరకు మనం జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల గురించి మాట్లాడుకున్నాము. కాక్రోచ్ జనతా పార్టీ చేసిన నిరసన గురించి మాట్లాడుకున్నాము. సో ఈ నిరసన ఎవరు చేశారనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఏదైతే జరుగుతుందో, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం జార్ఖండ్ లో సిచ్యువేషన్ చూస్తున్నాము. మళ్ళీ నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సికి సంబంధించి కూడా మనం చూసాము ఏ విధంగా ఆందోళన బయటకు వచ్చిందో. సో ఇవన్నీ చూస్తుంటే ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా బయటికి రాని ఇన్ని ఆందోళనలు, ఇన్ని నిరసనలు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రావడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారండి? మీకు పనుల్లో నమస్కారాలండి. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ప్రయోజనాలు అంటే రాజకీయ నాయకుల వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసము అక్రమాలకు తెరదీసినప్పుడు మాత్రం నిరసనలు కంపల్సరీ ఉంటాయి. కానీ ఇది ఏమీ జరగకుండా, ఎలాంటి అక్రమాలు లేకుండా నిరసనలు అనేవి లేవు. అసలు నిరసనలు అనేటివి రావడానికి గల కారణాలు ఏంటంటే అక్రమాలు జరిగినాయి, అక్కడ విద్యార్థులు నష్టపోయారు, జంజీ దానివల్ల విపరీతమైన మనోవేదనకు గురైంది. వాళ్ళు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, సేమ్ టైం వచ్చేసి ఇతర వాళ్ళకు కావలసిన అన్ని విధాల అంశాలలో కూడా నష్టపోయారు. ఈ నష్టాలన్నిటిని చూపించకుండా ఓన్లీ నిరసనలే తెలియజేస్తానడం అనేది ప్రభుత్వాలు చేస్తున్న ఒక పెద్ద గ్యారెంటీ. సో అది కాదు కదా. ఇక్కడ ఢిల్లీ కావచ్చు, లేకపోతే జార్ఖండ్ కావచ్చు, ఏపీ కావచ్చు, రానున్న రోజుల లోపల తెలంగాణ కూడా అవగాహన గ్యారంటీ ఏం లేదు. సో ఇక్కడ ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఏదో ఒక కులిపోయిన అంశాలే ఉంటాయి, ఏదో అవినీతి ఉంటది, ఏదో అక్రమాలు ఉంటాయి. ఇలా డిఫరెంట్ గా వీటిపైన గలం ఇప్పాల్సిందే. ఆ గలం అనేది జంజీ ఈ రోజు రియాక్ట్ కావడం అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. కానీ రాంచీ విషయానికి వచ్చినప్పుడు మాత్రము జంజీతో పాటు, విద్యార్థులతో పాటు అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధినాయకుడైన రాహుల్ గాంధీ కూడా దాన్ని ఖండించేసి దాంట్లోపల డిఫరెంట్ గా జంజీకి న్యాయం జరగాలనే దాన్ని మాట్లాడడం, దాన్ని అప్రిషియేట్ చేస్తాం. సేమ్ టైం వచ్చేసి అక్కడ బీజేపీ ప్రతిపక్షంలో ఉంది, అధికార పక్షంలో కాంగ్రెస్ ఉంది. కానీ బీజేపీ అక్కడ ఏ విధంగానైతే నిరసనలు తెలియజేస్తుందో, ఏ విధంగా అయితే ఉచితంగా ప్రజలను కూడా. జయరామ్ గారు, ఒక్క యాడ్ ఆన్ అండి, ఒక్క యాడ్ ఆన్. మనం చూస్తూనే ఉన్నాము ఇప్పుడు ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అనేది ఇప్పుడుది కాదండి, ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇష్యూ ఇది అన్ఎంప్లాయ్మెంట్. కానీ ఇప్పుడు మనం ఈ స్థాయిలో, ఇప్పుడు రాంచీలో మీరు ఇందాక అన్నట్టుగా రాంచీలో ఏ స్థాయిలో అసలు నిరసనలు జరుగుతున్నామో మనం చూస్తున్నాము. సో ఇప్పుడు ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఎవరైతే చేస్తున్నారో, అంటే అన్ఎంప్లాయిడ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తోడుగా ఇప్పుడు జెన్జీ తోడవ్వడం ఒక ప్లస్ పాయింట్ గా మారిందని చెప్పచ్చా అంటే? అచ్చా, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నామండి, ఇది ఇప్పుడుది కాదు ఈ ఇష్యూ. సో అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ఈ జాబ్స్ కోసం ఎవరైతే ఇన్ని సంవత్సరాలుగా ఫైట్ చేశారో వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి న్యాయం జరగలేదన్న ఉద్దేశంతో ఫైట్ చేస్తూనే వస్తున్నారు. సో ఇన్ని రోజుల్లో ఇంత ఘోరంగా ఇంత తారస్థాయికి చేరని నిరసనలు ఇప్పుడు జెన్జీ తోడవ్వడం వల్ల ఇంత స్థాయికి వచ్చిందని అనుకోవచ్చా అండి? ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఒక్కటే కాదు కదా, అవినీతి. ప్రజలకేమో అన్ఎంప్లాయ్మెంట్, రాజకీయ నాయకులు ఉన్నత ఉద్యోగులు చేస్తున్న అవినీతి. అంటే ఇంత విపరీతమైన అవినీతిని దోపిడీ చేసుకుంటూ ఉంటూ మరొక వైపు వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంటే నిరసన ఎందుకు ఉండకూడదు? నిరసనలు ఎందుకు రావు? ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు?
డెఫినెట్ గా టైం టు టైం అన్ని జాబ్స్ ఫిల్ చేసి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. యా, టైం టు టైం జాబ్ ఫిల్ చేయడం అనేది ఒకటే కాదు కదా. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అవినీతి అనేది విపరీతంగా పెరిగింది. అవినీతి లేని మినిస్ట్రీ లేని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు అవినీతి అంటే ఫలానా మినిస్ట్రీ ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ ఇప్పుడు అవినీతి లేని మినిస్ట్రీ లేదు అనే విధంగా ఇప్పుడు కళ్ళకు కనిపించినట్టుగా కనిపిస్తుంది మనకు. ఇదొక అంశం. నేను ఇంకొక అంశం ఏంటంటే, ఈ రాంచీ లోపల జరుగుతున్న విషయాల ఇక్కడ జంజీ విషయానికి వచ్చినప్పుడు బీజేపీ ఇంత ప్రజల్ని కూడగట్టుకొని విద్యార్థులను కూడగట్టి ఇతర రాష్ట్రాలను కూడా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని పిలిపిస్తున్నప్పుడు ఇక్కడ ఇదంతా బాగానే ఉంది. మరి ఇదే అంశాలను ఇదే విషయాలు ఢిల్లీలో జరుగుతున్నప్పుడు బీజేపీ దీన్ని ఎందుకు సహించలేకపోయింది? ఈ రోజు బీజేపీ ఇక్కడ ఉవ్వెత్తున పోరాటం చేస్తుంది, అభినందిద్దాం. అందులో వేరే ఏ రూపంలో ఏదున్నా కూడా అభినందిద్దాం. ఇక్కడ దాంట్లో వేరే డిస్ప్యూట్ లేదు నాకు. కానీ మరి ఢిల్లీలో జరుగుతున్నప్పుడు అప్పుడే ఏమైంది? అప్పుడు ఈ దేశస్తులు కాదు, ఈ మతస్థులు కాదు, ఇంకా చెప్పాలంటే యాంటీ నేషనల్ ఒక ముద్ర ఇచ్చి ఆడపిల్లల్ని సారీలు చెప్పించుకుంటూ పసిబిడ్డలని 15-16 సంవత్సరాల బిడ్డల్ని వాళ్ళ ఇళ్లకి వెళ్ళేసి రేపులు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు మరి దానికి ఏమైంది? దీన్ని గౌరవంగా రాహుల్ గాంధీ ఢిల్లీలో జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ స్పందించింది, కానీ ఇప్పుడు జార్ఖండ్ లో జరుగుతున్నప్పుడు బీజేపీ స్పందించింది. ఇదే అంటారా మీరు? నేను కాంగ్రెస్ బీజేపీ స్పందించాలని కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ ప్రజలు జంజీ సపోర్ట్ గా బీజేపీ ఇక్కడ రాంచీలో ఇచ్చిన బీజేపీ సపోర్టు ఇదే ఢిల్లీ లోపల దాన్ని పాజిటివ్ ఎందుకు తీసుకోలేదు అంటున్నాం. బీజేపీ పాజిటివ్ ఢిల్లీలో ఎందుకు తీసుకోలేదు? ఢిల్లీలో ఎందుకు అంత విపరీతమైన ధోరణి చేసింది? ఈ రోజు వరకు కూడా జవాబ్ దేవ్ అని చెప్పేసి ఆ పార్లమెంట్ లోపల ఎంపీలు పోస్టర్లు పట్టుకొని నించున్నా కూడా ఇప్పటికి కూడా అమిత్ షా పార్లమెంట్ కు రాలేని పరిస్థితి. నిజంగా పార్లమెంట్ కు ఒక యూనియన్ మినిస్టర్ పార్లమెంట్ కు రాని పరిస్థితి దాపరించింది అంటే అది సిగ్గుపడదామా? నువ్వు భయపడుతున్నావా? జార్ఖండ్ లో జరుగుతుంటే కాంగ్రెస్ కూడా పెద్దగా స్పందించట్లేదు కదండి. కాంగ్రెస్ అదే నేను చెప్తున్నాను. రాహుల్ స్పందించాడు కదా, రాహుల్ దాన్ని చాలా క్లియర్ గా వ్యతిరేకించారు. ఇది అలయన్స్ లో ఉందనా? సారీ, ఎందుకు స్పందించట్లేదంటే జేఎంఎం అలయన్స్ లో ఉంది కాబట్టి స్పందించట్లేదా అని అంటున్నా. రాహుల్ స్పందించింది కదా, రాహుల్ చెప్తున్నాడు కదా. రాహుల్ ఢిల్లీలో జరిగినప్పుడు ఏ విధంగా అయితే ఆయన ఇన్వాల్వ్ అయ్యారో ఆ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు ఇక్కడ కనిపించట్లేదన్న వాదన కూడా వినిపిస్తుందండి. అది రాజకీయ నాయకుల నైజం ఎప్పుడూ ఉంటుంది. దాంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు. మీకు రాజకీయ నాయకులు వాళ్ళ వరకు వస్తే తప్ప ఓ విధంగా ఉంటది, ఇతరుల దగ్గరికి పోయినప్పుడు ఇంకొక రకంగా ఉంటది. అదే నేను చెప్తున్నాను కదా. ఇక్కడ బీజేపీ చేస్తున్న యాక్టివ్ పార్ట్ ఢిల్లీలో లేదు, కాంగ్రెస్ అక్కడ యాక్టివ్ పార్ట్ ఇక్కడ రాంచీలో లేదు. ఇది మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇది ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల లోపల మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంటుంది. నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే పదే 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 మీరు ఇలాంటి అవకతవకలు తప్పులు ఎందుకు చేస్తున్నారు? ఈ రోజు డిఎస్పీ పేరు మీద ఏపీ కావచ్చు, లేకపోతే మెడికల్ డిపార్ట్మెంట్ లోపల అవినీతి తెలంగాణలో కావచ్చు, విపరీతమైన అవినీతి, విపరీతమైన దోపిడీ, విపరీతమైన కరప్షన్ తెలంగాణలో కావచ్చు. ఒక మెడికలే కాదు, ఎడ్యుకేషన్ ఇక్కడ చూసినా కూడా అదే కరప్షన్. దేశం ఈ కరప్షన్ ఉంటే, దేశం మొత్తం మీద ఉంటే జంజీ ఎందుకు రియాక్ట్ కాకూడదు? జంజీ ఎందుకు మాట్లాడకూడదు? డిఫరెంట్ గా మాట్లాడుతుంది, డిఫరెంట్ గా ప్రశ్నిస్తాము, డిఫరెంట్ గా. ఇప్పుడు మనం ఇంకో మెయిన్ అంశం గురించి మాట్లాడుకోవాలండి. ఇప్పుడు ఏదైతే ఇది దేశవ్యాప్తంగా ఏదైతే జరుగుతుందో అన్ని చోట్ల ప్రొటెస్ట్లు కానీ నిరసనలు కానీ మనం అన్ని చూస్తున్నాము. సో ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు అధికారంలో బీజేపీ పార్టీ ఉందన్న విషయం మన అందరికి తెలిసిందే. సో ఈ నిరసనలు లేకపోతే ఈ ప్రొటెస్ట్లు ఏవైతే జరుగుతున్నాయో వీటన్నిటిని చూస్తుంటే బీజేపీ పార్టీకి సంబంధించి ఇంపాక్ట్ ప్రజల మీద ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ మీద వ్యతిరేకత ఎప్పటి నుంచో ఉందండి. ఇక్కడ విషయం ఏంటంటే ఎన్నికలు ఎలా చేస్తున్నారు, ఎలా చేపడుతున్నారు అనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. మీకు హర్యానా ఎన్నికల గురించి నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. హర్యానాలో ఎన్నికల ఫలితాలు ఓట్ల లెక్కింపు మొదలవ్వగానే బ్యాలెట్ పేపర్ ఎన్నిక అంటే పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తే
90 స్థానాలకు గాను 72 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఓకే, అంటే మీరు చేసే సర్వేలు కానీ ఏదైనా సరే పోస్టల్ బ్యాలెట్స్ కంటే పెద్ద శాంపుల్ ఎవరు చేయరండి. పోస్టల్ బ్యాలెట్ కంటే పెద్ద శాంపుల్ ఏ సర్వే సంస్థ కూడా చేయదు. అది ఒక దిశ. అంటే 90 స్థానాల్లో 72 స్థానాలు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటే ఈవీఎం ఫలితాలు వచ్చినప్పటికల్లా కాంగ్రెస్ 37 పడిపోయింది, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే మహారాష్ట్రలో కూడా అంతే. ఇక్కడ విషయం ఏంటంటే చాలా మందికి తెలియదు. ఎన్నికల దాన్ని సపరేట్ డిబేట్ ఎప్పుడన్నా పెట్టండి. అసలు ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ ఎలా చేస్తున్నారు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఏంటి, ఎన్నికల సంఘం దాన్ని ఎలా తుంగలో తొక్కింది, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఎలా ఎన్నికల సంఘం ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఈ ఈవీఎం వెరిఫికేషన్ చేస్తుంది, ఇవన్నీ సపరేట్ టాపిక్. ట్యాంపరింగ్ జరగట్లేదు అని బీజేపీ పార్టీ చెప్తుంది. ఒకవేళ జరిగి ఉంటే కొన్ని చోట్ల కాంగ్రెస్ ఎందుకు గెలిచేది అని వాళ్ళ వాదన ఆ విధంగా ఉంది. మాట్లాడారు అని చాలా మంది ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నారు. బట్ స్టిల్ బీజేపీ పార్టీ ఇస్తున్న ఏకైక సమాధానం ఇదే, ట్యాంపరింగ్ ఒకవేళ జరిగితే అన్ని చోట్ల మేమే గెలవాలి కానీ మధ్య మధ్యలో కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది, రీజనల్ పార్టీ ఎందుకు గెలుస్తుంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు 1-2 రాష్ట్రాలు, ఇప్పుడు సపోజ్ తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇవన్నీ జరిగినాయి. తెలంగాణ వదిలేశారు, మిగతా 2 రాష్ట్రాలు కాంగ్రెస్ గెలిచింది. అట్లాగే హర్యానాను, జమ్మూ కాశ్మీర్ జరిగినాయి, జమ్మూ కాశ్మీర్ వదిలేసి హర్యానా వేసుకున్నారు. అలాగే మహారాష్ట్రను, జార్ఖండ్ జరిగినాయి, జార్ఖండ్ వదిలేసి మహారాష్ట్ర అంటే దొంగ. దాంట్లో డౌటే లేదు. మీరు ఒక డిబేట్ పెట్టండి, కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. మీకు ఒక విషయం చెప్తాను. ఫస్ట్ అయితే దీనికి స్టిక్ ఆన్ అవుదామండి. ఇప్పుడు నిజంగానే జెన్జీ భయం పట్టుకుందా లేదా అనేది అడిగితే ఏం చెప్తారండి గవర్నమెంట్ కి, కేంద్ర గవర్నమెంట్ కి? జెన్జీ భయం వేరు, సిజేపీ భయం వేరు. ఇక్కడ రెండు వేరు వేరు. జెన్జీ అని మెన్షన్ చేశాను. జెన్జీ అంటే ఇక్కడ మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ప్రైవేటీకరణ అంశాలు వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయేలా చేసింది. అలాగే మీరు అగ్నివీర్ అంటే ఆర్మీలో చేరే వాళ్లకున్న అవకాశం కూడా అగ్నివీర్ ద్వారా అది కూడా మీరు కళ రాశారు. చాలా పరీక్షలు పేపర్ లీక్ అవుతున్నాయి. ఒక పరీక్ష అయితే దాదాపు 14 సార్లు లీక్ అయినట్టు మనకు తెలుస్తుంది. మధ్యప్రదేశ్ లో ఎప్పటి నుంచో వ్యాపం స్కామ్ అని ఉంది, గత 8 సంవత్సరాలుగా అది జరుగుతానే వస్తా ఉంది. సో ఈ పేపర్ లీక్ అనేది వాళ్ళ అంటే ఏకైక ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏంటి? ప్రభుత్వ ఉద్యోగాలు. ఒకటేమో మీరు ప్రైవేట్ పరం చేసి వాళ్ళ పొట్టగొడుతుంటే, రెండోది మిగిలిన ఉద్యోగాలు చేసే మీ ప్రవేశ పత్రాలు లీక్ అయిపోతుంటే వాళ్ళకి ఏం చెప్పుకోవాలి, ఎక్కడ ఏం చేసుకోవాలనే దిక్కుతోచని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాగే మీరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వస్తున్నాయంటే అన్ని అడానీ అంబానీకి వెళ్ళిపోతున్నాయి. ఎవడైనా సరే ప్రైవేట్ మంచి ఫ్యాక్టరీ ఒకటి పెడుతున్నా అంటే వాటి మీద ఈడీ, సిబిఐ రేడ్ అయిపోద్ది. నీ కంపెనీ అడానీకి అమ్ముతున్నావా లేదా అంటాడు, అదానికి అమ్మేస్తాడు, అది వెళ్ళిపోతాడు. అటువంటి వేలు జరిగినాయి. సో మీరు ప్రైవేట్ రంగంలో ఎంప్లాయ్మెంట్ కాళ్ళ రాశారు, ప్రభుత్వ రంగంలో మీరు ప్రైవేటీకరణ చేసి కాళ్ళ రాశారు. అలాగే ఉన్న పరీక్షలుగా కూడా మీరు పేపర్ లీక్ తో దాని వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు. సో ఏంటంటే ఎంతకాలం బంధించి ఉంచుతారు యువతని? వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకుని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. సో జెన్జీ ఆగ్రహం అనేది వీటన్ని ఈ ఉప్పెన్నలాగా వాళ్ళు బయటికి రావడానికి ఇవన్నీ కారణాలు. ఓకే సో జయరామ్ గారు, ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఈ జెన్జీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందా అని అడిగితే ఏం చెప్తారండి? అంటే ఆ మారిపోవడం అంటే నేను అర్థం కాలేదు, ఏ విధంగా మారిపోవడం అంటున్నారు? అంటే మనం చూసాము నిన్న మొన్నటి వరకు జెన్జీ అంటే స్క్రోలింగ్ కే అండ్ చాలా లేజీ జనరేషన్ అని, మిలేనియల్ తో పోల్చుకుంటే అసలు మల్టీ టాస్కింగ్ లో కూడా వీక్ అని, ఇలా చాలా రకరకాల సర్వేస్ బయటకు వచ్చాయి. వాళ్ళు ఆలోచించే విధానం కూడా ఎటో వెళ్ళిపోతుంది అన్నట్టుగా కూడా సర్వేస్ మనం చూసాము. కానీ కట్ చేస్తే ఇలా సిజేపీ ఒక పార్టీ బయటకు వచ్చి అందులో జెన్జీ వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల, వాళ్ళు వచ్చి ఫైట్ చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు డెమోక్రసీ గురించి లేకపోతే కంట్రీ గురించి ఆలోచిస్తున్నారు, ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారన్న వాదన ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. అంటే ఒకప్పుడు జెన్జీ చాలా లేజీ జనరేషన్ అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు జెన్జీ తలుచుకుంటే ఏదైనా చేయగలచ్చు అన్న ఒక ఒపీనియన్ కి చాలా మంది వచ్చారండి. దీని గురించి ఏమంటారు మీరు? అంటే మనం చూస్తున్న జెన్జీ మీరు అన్నట్టుగా వన్స్ అపాన్ ఏ టైం షాపింగ్ కానీ లేకపోతే బ్యాటింగ్ కానీ, లేదు అనుకుంటే సినిమాలు, షికార్లు, క్లబ్లు, పబ్బులు, ఇలా రకరకాలుగా ఎంజాయ్ చేస్తూ రోడ్ల మీద తిరిగిన జెన్జీ ఒకసారి పబ్లిక్ లోపల ఇష్యూ రాగానే ఒక్కటిగా అందరూ మేము ఉద్యోగాలు చేయడమే కాదు, తిరగడమే కాదు, ఎంజాయ్ చేయడమే కాదు, జనం కోసం కూడా మేము ఏ లెవెల్ కైనా మేము తిరగబడతాం అనే దాన్ని చాలా క్లియర్. మీరు ఢిల్లీలో ఒక పిల్లోని చూస్తారు,
కొడుతూ ఉంటే మారో మారో అని చెప్పేసి ఇంకొక మాట మాట్లాడకుండా ఉంటాం. ఆ పిల్లోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆ పిల్లోడు ఉద్యోగం లేనోడు కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను పనిచేసేది గురుగాం లోపల ఒక మంచి కంపెనీ, నేషనల్ కంపెనీ లోపల ఉన్నది, మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయినా కూడా తను ఏసీ రూమ్లలో ఉండే పని చేసుకునేవాడు, ప్రజల కోసము ఆ రకంగా పోరాటాలు చేసి తన్నులు తినడం అనేది ఒక్కడే కాదు, ఇలా అనేక మంది ఆ దెబ్బలు తగిలించుకున్న వాళ్ళ లోపల అనేక మంది ఉన్నారు. ఇక్కడ అంటే ఒక మనిషి కోసము మేము ఉన్నాము అనే విధంగా ఎంతమంది బయటికి వెళ్ళారు అంటే, నీట్ ఎగ్జామ్ సిబిఎస్ఈ ఎగ్జామ్ రాసిన బాధితుల విషయం లోపల అంతమంది బయటికి వెళ్ళారు, లక్షల మంది బయటకు వచ్చేసి వాళ్ళు ప్రజా పోరాటాలు నిర్మించేసి ప్రజలతోని మమేకమై ప్రజలతో ఉన్నారు. సో అభిజిత్ దీప్కే కూడా ఆయన ఆ పిల్లోడు వచ్చేసి అమెరికాలో చదువుకుంటున్నారు. అతను ఇలా టీమ్ లో ఉండే వ్యక్తులు కూడా వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ పర్సనాలిటీస్. సో గ్రాడ్యువల్ గా థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది మెల్లమెల్లగా. సో ఇప్పుడు అలానే సోనం వాంగ్చుక్ కావచ్చు, మాలాంటి వ్యక్తులం కావచ్చు. సో ఇట్లా ఆలోచన పనులతో పాటు ఆవేశంతో ఉండే వాళ్ళ పాటు ఈ రోజు ఆవేశాన్ని నెగిటివ్ కాకుండా పాజిటివ్ ప్రెజెంటేషన్, ఎక్కడ కూడా మీరు చూడండి అంత పోరాటం జరిగినా కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త ఉంటే ప్రభుత్వము ఉసుగొలిపి పోలీసులు ఉసుగొలిపి కొట్టారే తప్ప ఎక్కడ కూడా మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ గాని, గాంధీ మహాత్ముని బొమ్మ గాని, అంబేద్కర్ గారి బొమ్మ వాళ్ళ సైడ్ నుంచి అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు, మెజర్మెంట్స్ తీసుకున్నారు కాబట్టి సక్సెస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయగలిగారు. వాళ్ళు కింద పడకుండా ఎక్కడ కూడా అవమానం జరగకుండా వాళ్ళు తమిళపడ్డారు తప్ప దేశానికి ఎక్కడ అవమానం జరగకుండా చేశారు, అంత శాంతియుతంగా చేస్తారు. దాన్ని కదా మనం అప్రిషియేట్ చేయాల్సింది. ఈ రోజు జెన్జీ సిజేపీ పార్టీ వేరు వేరేం కాదు, సిజేపీ పార్టీలో ఉన్న అత్యధికంగా ఉన్న వాళ్ళు జెన్జీ ఉంటారు, సిజేపీ పార్టీ లోపల ఉండే వాళ్ళు మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందరం అలాంటి వాళ్ళు, రాజశేఖర్ లాంటి వాళ్ళు, ఇంకా ఆలోచన పనులు ఎవరు వచ్చినా కూడా దీని లోపల వెల్కమ్. మనం కలిసి పనిచేసే విధంగా ఎవరినైనా మనం ఆహ్వానించి కలిసి పనిచేయాలని కోరుకుంటాము. సో సిజేపీ అనేది ముందు ముందు ఇప్పుడైతే ఒక ఆర్గనైజేషన్ గా ఫామ్ అయిన విషయం తెలిసిందే, కానీ ముందు ముందు మనం చూస్తున్నాం ఇది ఒక ప్రత్యామ్నాయంగా కూడా ఏర్పడబోతుంది అన్నట్టుగానే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఫర్దర్ గా దీన్ని ఒక పార్టీగా మార్చడం, దానికోసం ఏమైనా ప్లాన్స్ చేసే ఆలోచనలు ఉన్నారా అని అడిగితే ఏం చెప్తారండి? డెఫినెట్ గా ఇది నన్ను చాలా మంది చాలా ఛానళ్ళు అడిగారు, నేను ఇదే మాట చెప్తున్నాను. ఒకవేళ కనుక సిజేపీ పార్టీగా మారడం కంటే కూడా సిజేపీ పార్టీగా మారాలని ప్రజలు కోరుకుంటే డెఫినెట్ గా మారడానికి ఎలాంటి వెనకాడేది లేదు. కానీ పార్టీ కోసమో పదవుల కోసమో సిజేపీ పార్టీగా మారాలనే విషయాన్ని కోసం ఫైట్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ